దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపిల్లలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో 156 మంది లబ్ధిదారులకు కుట్టు మిషన్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా పేదింటి ఆడపిల్లలకు పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రులకు భారం కాకుండా సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద దిక్కులా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో 1,116 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. మండలంలోని మొత్తం ఈరోజు 200 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. జవహర్ నగర్ కానీ, దమ్మాయిగూడెం కానీ, నాగారం కానీ, కీసరం రూరల్ కానీ ఇవన్నీ కూడా 210 చెక్కులు వచ్చినాయి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఏది ఏమైనా ఒక ఆడబిడ్డకు వరం లాంటిది కళ్యాణ లక్ష్మి. ఒక ఆడబిడ్డకు ఎవ్వరు ఒక మేనమామ లెక్క కేసీఆర్ గారు నేనున్నానని చెప్పి ఎవరికైనా బిడ్డ పెళ్ళి అయితే ఇబ్బంది కలగకుండా 1,116 రూపాయలు ఇస్తున్న ఘనత మన కేసీఆర్ గారు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ని కూడా మనం చూస్తున్నాం. గత ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది, కానీ మనకెవ్వరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఎవ్వరు కూడా పేద ప్రజలకు ఈ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఈ కుట్టు మిషన్ల పంపిణీ కానీ ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా పట్టించుకోలే, చెయ్యలే కూడా. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ఆసరా పింఛన్లు కానీ, ఈ కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ కూడా మంచి స్కీములు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దితే ఆయనకు మా ధన్యవాదాలు. మా జవహర్ నగర్ తరఫు నుంచి జవహర్ నగర్ చూస్తున్నాం. మంచిగా 120 కోట్లు తెచ్చి జవహర్ నగర్ అంతా కూడా మా కేటీ